తదుపరి మరుసటి రోజు 3వ తారీఖు డిఎస్సి నిరసనలపై మాజీ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలకు కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. డిఎస్సి నియామకాల్లో ఎలాంటి ఆక్రమాలు లేవని, కోర్టులు కూడా అదే చెప్పాయని పేర్కొన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు తాము సిద్ధమేనని, గుడివాడ క్యాసినో సహా గత ఆక్రమాలపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దీంట్లో ఏదైనా కానీ మీకు మీకు క్లియర్గా చెబుతున్నాం. మేమైతే కనుక ఎవరిని ఆపల. గుడివాళ్ళు అయితే కనుక ఒక నోటీస్ ఇవ్వాలి, ఫార్ములా ప్రకారం దాంట్లోంచి ఇచ్చుకుంటూ వచ్చారు. బేసిక్గా అది మస్టే బేసికల్ ఎవరికైనా కానీ. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. జైనా కానీ ప్రజల్లోంచి ఏమాత్రం లేదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అభ్యర్థులే చేయవసరలా. ఓకే, కనీసం ఆ చదువుకునే వాళ్ళన్నా వచ్చి ముందుకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పారనుకోండి, దాంట్లో కొంతవరకు న్యాయం ఉంటుంది. అసలు మీరు చూస్తూనే ఉన్న రోజు వీడియోస్, ఫొటోస్, అందరూ వాళ్ళు వేసుకునే ఫొటోసే, వాళ్ళు వేసుకునే వీడియోసే, మేము తీసినవి కూడా కాదు. దాంట్లోనే చూపించండి. జన్జీ అంటున్నారు, ఏదో అంటున్నారు. జన్జీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు జన్జీ అంటే తెలుసా వీళ్ళకి? ఇవన్నీ వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళందరూ వచ్చేసి ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో ఒకటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా సింపుల్ మ్యాటర్ బేసిక్గా. దీంట్లో నేను మొన్నే ఒకటి చెప్పా. బేసిక్గా ఒక్కసారి నీకు తెలుసా అన్యాయం జరిగిందని? ఎవరో చెప్పింది నువ్వు చెబుతున్నావా? అన్యాయం జరిగితే ఏం జరిగింది?